చిన్నారి బాలయేసు నామములో మీ అందరికీ శుభములు. తిరుకుటుంబం మహోత్సవం. సమూవేలు జీవించినంత కాలము ప్రభువుకే ఊడీగము చేయుచుండెను. మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు మరియు 24వ వచనము నుండి 28వ వచనం వరకు. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డనడిగి తిని అనుకొని శిశువునకు సమూవేలు అని పేరు పెట్టెను. ఎల్కానా ప్రభువుకు బలి అర్పించి వ్రతము తీర్చుకొనుటకు మరలా కుటుంబముతో బయలుదేరెను. కాని అన్నా వెళ్ళలేదు. ఆమె ఎల్కానాతో, నేనిప్పుడు రాను, పాలు మానిన పిదప బాలుని కొనివచ్చి యావేకు సమర్పింతును. ఆ పిమ్మట వాడు యావే సన్నిధిలోనే ఉండిపోవును అనెను. అంతటా అన్న బాలుని తీసుకొని 3 ఏండ్ల కోడెదూడను తోలించుకొని తూమెడు పిండితో తిత్తెడు ద్రాక్షాసారాయముతో షీలోలోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడింకను పసివాడు. అచట దూడను వధించి బలి సమర్పించిన పిదప అన్న బాలుని వెంటబెట్టుకొని ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా, చిత్తగింపవలెను. మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేనే. నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించి తిని ప్రభువు నా మనవిని ఆలించి నా కోరిక తీర్చెను. కావున నేనీ పసికందును ప్రభువుకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకే ఊడీగము చేయుచుండును అనెను. అంతటా వారు ప్రభువుకు మ్రొక్కిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీ వలన బలము పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయుగోరువారు ధన్యులు. మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గర అయినది. 2వ పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 21వ వచనము నుండి 24వ వచనం వరకు. ప్రియులారా, తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలనని అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనమిప్పుడు దేవుని బిడ్డలమే కాని ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము. కనుక ఆయన వలె అగుదము అని మాత్రము మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు ఒనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించునట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలయునని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులగు వారు దేవుని యందును, దేవుడు వారి యందును ఉందురు. ఆయన మనకు ఒసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 41వ వచనము నుండి 52వ వచనము వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళిడివారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము
పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కాని బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములు ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలో పరిచితులలో బాలుని వెదకనారంభించిరి. వెదికి వెదికి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములు వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందుకు ఇట్లు చేసితివి? నీ తండ్రి నేను విచారముతో నిన్ను వెదుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.